హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇలాంటి జాలి గరిట మరియు గూళ్ళు తొడిచే స్టిక్స్ విరిగిపోతూ ఉంటాయన్నమాట. వీటిని తిరిగి అతికించడానికి చాలా కష్టంగా ఉంటుంది. అలాగని దీన్ని మనం యూజ్ చేయం. మనం పడేస్తూ ఉంటాము. చాలా ఈజీగా వీటిని పడేయకుండా తిరిగి రీయూజ్ ఎలా చేయాలో చూసేద్దామండి. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్‌ని కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివర్లో ఇప్పుడు ఈ గూళ్ళు తొడిచే స్టిక్‌ను ఎలా అతికించుకోవాలో చూసేద్దామండి. ఇలా నేను ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి చిన్న సైజు. ఇలా తీసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా. ఇలా కట్ చేసుకొని ఇలా మనం సెపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మూతను ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక క్యాండిల్ తీసుకుంటున్నాను. వెలిగించుకొని ఇలా పైన భాగాన్ని ఇది ప్లాస్టిక్ కాబట్టి మనం ఇలా కాల్చుకుంటున్నాము. ఇలా పైన భాగాన్ని కొద్దిగా ఇలా మెల్ట్ చేసుకోండి. తర్వాత ఇలా ఈ క్యాప్‌ను దీనికి ఇలా అంటించుకోండి. చాలా బాగా ఈజీగా అతుక్కుంటుంది. ఇది రాదనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తర్వాత ఇలా విరిగిన దగ్గర స్టిక్ ఉంటుంది కదండీ! ఇలా మనం కట్ చేసుకున్న బాటల్ పీస్‌ను ఇలా మనం వేసుకోవాలండి. మూత అనేది లెవెల్‌గా పెట్టుకోవాలి. ఆ స్టిక్కు మరి దీనికి ఇలా మనం కాల్చుకోవాలండి. నేను ఇక్కడ క్యాండిల్ యూజ్ చేస్తున్నారు. మీరైతే స్టవ్‌లో కాల్చుకోండి. చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుందనమాట తొందరగా. ఇలా అంతా మనం కాల్చుకున్న తర్వాత ఇలా ఒక క్లాత్‌లో నేను ఇలా తుడుచుకుంటున్నాను. ఎందుకంటే క్యాండిల్ కాబట్టి ఇలా బ్లాక్‌గా అయిపోయింది. అదే స్టవ్‌లో అయితే చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది. అతుక్కపోతుందనమాట. ఇలా మనం క్యాప్‌కు మూత వేసుకోవాలండి. ఇలా అంటించుకున్న దాన్ని చాలా ఈజీగా ఇది క్లోజ్ అయిపోతుందనమాట. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. మనం ఇంకా దీన్ని స్ట్రాంగ్‌గా చేసుకోవాలంటే గూళ్ళు తుడిచేటప్పుడు రాకుండా ఉండాలంటే ఇలా మనం కట్ చేసుకున్న ఈ బాటిల్ పీస్‌ను ఇలా మనం కిందనింకా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా మనం అక్కడ చేసుకున్న దగ్గర ఇలా మనం సెట్ చేసుకొని ఇక దీన్ని కాల్చుకోవడమే అండి. స్టవ్‌లో చాలా ఈజీగా అతుక్కుపోతుందండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇది రాదన్నమాట. మనం ఎంత క్లీన్ చేసినా కూడా అస్సలు ఇది విరిగిపోదన్నమాట. ఇలా చాలా ఈజీగా మనం పడేయకుండా తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. మనం కట్టర్ స్టిక్ కూడా మనం ఇలాగే చేసుకోవచ్చండి. సేమ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి. ఇలాంటి జాలి గరిటెలు విరిగిపోతూ ఉంటాయన్నమాట. వీటిని మనం పడేస్తూ ఉంటాము. మనం చాలా ఈజీగా తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. అన్నీ మనకు కిచెన్ ఐటెమ్స్‌కి యూజ్ అయ్యేవే. తప్పకుండా ట్రై చేయండి. ఇలా ఆ రౌండ్ షేప్‌ని ఇలా తీసుకొని ఇలా నేను వంగించుకుంటున్నానండి. చాలా దగ్గరగా చేసుకుంటున్నాను. ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇది మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. ఇక్కడైతే నేను చీపురు మరియు చాటలు పెట్టుకుంటున్నానండి. చాలా ఈజీగా మనం ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. మనం చీపుర్లు నిలువుగా పెట్టకూడదని చెప్తూ ఉంటారు. ఇలా మనం అడ్డంగా పెట్టాలని చెప్తారు. ఒక సైడ్ ఇలా మనం గోడకు తగిలించుకొని ఇలా మనం పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా ఇది క్యారీ చేస్తుందనమాట. చాలా నీట్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీకు ఎలా ఉందో ప్లీజ్ లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. ఇలా మూడో టిప్ అండి. ఇలా మనం రౌండ్ షేప్‌లో ఉన్నదాన్ని ఇలా తీసుకొని, ఇక్కడ నేను ఒక దారం తీసుకుంటున్నానండి. ఇలా తీసుకొని, ఇక్కడ దారాలను మనం కట్టుకోవాలండి 3 వైపులా. ఇక్కడ చూపించిన విధంగా. ఇలా మనం 3 సైడ్‌లా కట్టుకున్న తర్వాత, ఇలా ఒక దగ్గర చేర్చి, ఇలా మనం చేసుకోవాలండి దారాన్ని. ఇలా చేసుకున్న తర్వాత, మన ఇంట్లో ఇలాంటి హెయిర్ పిన్స్ అనేవి మన ఇంట్లో అందరింట్లో ఉంటాయి. పాడైపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. వీటిని మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా దీన్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం షేప్ ఇచ్చుకోవాలండి ఎస్ ఆకారంలో. ఇలా చూపించిన విధంగా. ఇలా మనం షేప్ ఇచ్చుకున్న తర్వాత అన్నీ ఇచ్చుకోవాలి. ఎన్నుంటే అన్నీ. వీటిని ఇలా నేను తగిలించుకుంటున్నాను 4 వైపులా. ఇలా తగిలించుకున్న తర్వాత మంచి మల్టీపర్పస్ హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. ఇందులో అయితే నేను కొన్ని స్పూన్స్ ఇలా పెట్టానండి. గరిటెలు చాలా ఈజీగా మనం తిరిగి ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. పడేయకుండా చాలా బాగా హ్యాంగింగ్ లాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా వీటిని పడేయకుండా మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చండి. మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ మనం కిచెన్ ఐటెమ్స్‌గా రీయూజ్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.